వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారమెత్తును, మరియు మనతో కూడా వాసమై ఉండును. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనవేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తునే మనిషి అవతారం తెలుసుకుంటే అతని పాడువలను శిలువలను ఉత్థానం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేయని అవతరింపని దేవుని వారిని వేడుకొనిచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి మనమిని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగుగాక. ప్రాతకాల జపం. స్వయము అనాది శరీరమితిలేని సకల మేళల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాపి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మనుడి సర్వేశ్వర మిమ్మారాధించున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపుకు మహిమ తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామ స్తుతింపబడుగాక. దయా సముద్రుడి సర్వేశ్వరుడు మనకు దయచేసిన ఉపకారం తలంచి మేలెరిగిన స్తోత్రం చేయదుముగాక. సర్వేశ్వర తమను నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బతుకు లెక్కలేని ఉపకారం చేస్తే స్వామి మీగ స్తోత్రం కలుగుగాక. దేవా ఈ రాత్రి ఏదో ఒక అపాయం కలగకుండా కాపాడుతురే స్వామి మీగ స్తోత్రం కలుగుగాక. దేవా జ్ఞానస్థానం ద్వారా తిరుసములు చేర్చి మీ బిడ్డగా చేకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయని అవతరించితిరి స్వామి మీకే స్తోత్రం కలుగుగాక. దేవా నా పాప కార్యములకు నన్ను నరకమునతో చివేయక పావసం సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనం అవతరించండి. స్వామి మీకు స్తోత్రం కలుగుగాక. దేవా నేను ఎన్ని ద్రోహం చేసినను నన్ను తల్లిదండ్రుల వెలుడ కాపాడితిరి స్వామి మీకు స్తోత్రం కలుగుగాక. సర్వేశ్వర మీ కుమారుడు యేసునాథుడు నా కొరకు అనేక పాటను మించిలో మీద కఠినమైన మరణం పొందతముడు సిద్ధగించిదరే స్వామి మీకు స్తోత్రం కలుగుగాక. సర్వేశ్వర మీరు ఆనందించిన ఆకలి ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించిన దృఢ ప్రజ్ఞ చేస్తున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకోవడానికి మీకు వచ్చపరుస్తున్నాను. నేను శేషుడి సత్క్రియలను చేసిన అది పుణ్యఫలం దేవుడు వారు చేకొనండి. వాని వల్ల వచ్చాడు జ్ఞానఫలం పొందిన పాపన కొరకు ఉత్తర మనసుగా ఉన్నాను. ఆమేన్. ఈ దినం మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల కీడుల నుండి మమ్మ రక్షించండి స్వామి. సకల పాపము నుండి మమ్మ రక్షించండి స్వామి. మీ కోపాగ నుండి మమ్మ రక్షించండి స్వామి. ఆకర్షమైన ఆయుధము లేని మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి మమ్మ రక్షించండి స్వామి. కోపము పగముల దుర్గముల నుండి మమ్మ రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్మ రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మున్నగు వారి నుండి మమ్మ రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్మ రక్షించండి స్వామి. అంటు రోగము కరువు యుద్ధములని వారి నుండి మమ్మ రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి. దేవుడు వారి మనిషి అవతార పరమ రహస్యమును జోచి మమ్మ రక్షించండి స్వామి. దేవుడు వారి ఆగమను జోచి మమ్మ రక్షించండి స్వామి. దేవుడు వారి జన్మమును జోచి మమ్మ రక్షించండి స్వామి. దేవుడు వారి తపోస్థానం ఉపవాసము చూచి మమ్మ రక్షించండి స్వామి.
దేవుని వారి శిలువను పాటలు చూచి మమ్మల్ని రక్షించండి స్వామి. దేవుని వారి మరణమును భూస్థాపమును చూచి మమ్మల్ని రక్షించండి స్వామి. దేవుని వారి పరిశుద్ధ శరీర ఉత్థానము చూచి మమ్మల్ని రక్షించండి స్వామి. దేవుని వారి మహిమ గల పతాపము గల మోక్ష రోగము చూచి మమ్మల్ని రక్షించండి స్వామి. ఓదాచుడు పవిత్ర ఆత్మిక రాకడ చూచి మమ్మల్ని రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవ మా శరణు గోరు చెప్పము. మిక్కిలి నిన్నగా తల్లి మీ శరణు గారి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒకరైనను మీ వలన చేయుడిబడినట్లు ఎన్నడను లోకములో విడుదల తలంచండి. తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేమబడి మీ పవిత్ర పాలను సమీపించవచ్చున్నాను. పలాప చేయడు పాపే నేను మీ దేని కాచుకొని మీ సముఖం నిలుస్తున్నాను. మనిషి అవతారం ఎత్తి నా సూత్రైన సర్వీసులు తల్లి నా ఆజ్ఞాపం త్యజింపగా దయాపరళి నవదరించండి. ఆమె పిత అయిన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా కన్య మరియమ్మ నా యందు శ్వాసమును పొందినట్లుగా విధి కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ నా యందు దేవుని నిమ్మకాన్ని పుణ్యమూర్తులట్లుగా విధి కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మ సర్వేశ్వరునికి మిక్కిలి పీరాలని కన్య మరియమ్మ నా యందు దేవి ప్రేమను పుణ్యమూర్తులట్లుగా విధి కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ పాపకు శరణమా ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు చచ్చితిమి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్తుకులు చేయనట్లును నా ఎందుకల దొరకని మనుషున్నట్లును విరుద్ధముకు విరుద్ధమైన పాపములు కట్టుకొనుకున్నట్లు మిమ్మల్ని చేస్తున్నాను. పరిశుద్ధ జోజప్ప మీరు బాలయేసుని శరీరాప నుండి కాపాడినట్లును నన్ను ఆత్మ శరీర కీడు నుండి కాపాడు మనం చేయుచున్నాను. మా కొరికి వేడుకోనండి. నా కావులు సర్వనుషుడు అతని కృప చేత మీకు అప్పగింపడినాను. ఈ దినమున పిశాచక శోధనల పనులు కూడా కాపాడి పుణ్య మార్గంలో నడిపించడం మనం చేయుచున్నాను. మా కొరికి వేడుకోనండి. నా పాలక ప్రజలారా మీ వల్ల నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మేము మనం చేయుచున్నాను. మా కొరికి వేడుకోనండి. సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకము దర్శించి స్తుతింపదయ కృప నాకు దొరుకున్నట్లు మనం చేయుచున్నాను. మా కొరికి వేడుకొనండి. సర్వశక్తుడు దయాపరుడైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడి సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.
స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధీరోదత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం పావన మాతకు జనించితివి సామాన్యునిగా జీవించితివి పావన మాతకు జనించితివి సామాన్యునిగా జీవించితివి అహమును విడచేదినాత్మముతో అహమును విడచేదినాత్మముతో మాతృక చూపిన ఆదర్శమూర్తి స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం పావన దేవుని ముక్తిని పొంది సత్యము ధర్మము ప్రజలకు నేర్పి పావన దేవుని మూర్తిని పొంది సత్యము ధర్మము ప్రజలకు నేర్పి దైవరాజ్యమిల స్థాపించుటకై దైవరాజ్యమిల స్థాపించుటకై సిలువను మోసిన కారుణ్యమూర్తి స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు జన్మదినాన్ని కొనాడుతున్నటువంటి వేముల రాజేంద్ర ప్రసాద్ బేబీ కుమార్తె హానిసిని బిడ్డను దేవుడు దీవించి కాచి కాపాడాలని, మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము ఆ దేవాతి దేవుడు అందించాలని, విశ్వాసములో ఆ బిడ్డ పెరిగేదావున దేవుని యొక్క కృపానుగ్రహాలు అందించమని పూజ కోరువారు వేముల రాజేంద్ర ప్రసాద్ బేబీ మరి కుటుంబ సభ్యులు. దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ వీరపోగు శ్రావణి ప్రియా అనిల్ కుమార్ వీరి యొక్క వివాహములో ఎలాంటి ఆటంకం జరగకుండా దేవుని యొక్క కృపానుగ్రహాలు అందించాలని పూజ కోరువారు వి సాలమన్ శాంతమ్మ మరియు కుటుంబ సభ్యులు. ఈరోజు జన్మదినాన్ని కొనాడుతున్నటువంటి మేఘనాను దేవుడు దీవించి కాచి కాపాడాలని, ఆ బిడ్డ తన యొక్క జీవితంలో మరెన్నో ఈయన జన్మదినాలు కొనే భాగ్యాన్ని దేవుడు అందించాలని ప్రత్యేక విధంగా దీపావళి పూజలో ప్రార్థించుదాము. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జై జై నాదములతో ప్రభుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలపు 13వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నది. ఈరోజు దివ్య వాక్యాలు మనము ధ్యానించినట్లయితే, ప్రభునందు విశ్వాసము కలిగి జీవించినటువంటి వారు వ్యాధులలోనూ బాధలలోనూ కష్టాల్లో ఉండిన కానీ దేవుడు వారికి తోడై స్వస్థతను అందిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసం అన్నటువంటి మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు ప్రభుతో నిత్యము జీవించుట కోసమై దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వరం. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసం ద్వారా, అల్ప విశ్వాసం ద్వారా ఈ లోకంలో జీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. ఆకాశమందున్నాశీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్నాశీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్నాశీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలి
రాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వారం సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వారం సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రార్థన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రార్థన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువుమని మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మేరో करे మహోన్నతులు మేరో करे పరిశుద్ధులు మేరో करे మహోన్నతులు మేరో करे మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమన్యుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు
మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పిశాచము అసూయ వలన మృత్యపు లోకానికి ప్రవేశించును. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 23వ వచనం నుంచి 24వ వచనం వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయు ఆరోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విశేషమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయుదు. న్యాయమునకు మరణము లేదు. దేవుడు నరుని నశింపగా వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకమునకు ప్రవేశించును. పిశాచ పక్షమును అవలింపచువారు చావును చవిజూతురు. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు. చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పందిలు కూర్చొని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పందిలు కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిధికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సాయపడుడు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7, 9 మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలనని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయటలేదు, కానీ
సాయమొనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికముల వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుటలేదు. కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారు మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగు న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగు ఏమీను మిగులకుండెను, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమీను తక్కువ కాకుండెను. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన, హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. జగతిని సృష్టించి వాక్యము, జగములు జన్మించి వాక్యము, జగతిని సృష్టించి వాక్యము, జగతిని జన్మించి వాక్యము, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన, హల్లెలూయా 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 ఘన మహిమ స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ వందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 43 వరకు. మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 43 వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జన సమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణ అవస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకినదెవరు వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, తన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెసల తేరు పారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షకుడగు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురు, యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోనికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులను తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయం కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యశక్తులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 పాట నెంబర్ 239, పేజీ నంబర్ 292. పాట నెంబర్ 239, పేజీ నంబర్ 292. అందరం కలిసి ఈ పాట పాడుకుంటూ ఆ దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచాలని, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని కూడా దేవుడు తొలగించి స్వస్థులుగా ఆ దేవుని ఎదుట మనం నిలవడానికి బలాన్ని ప్రసాదించమని ప్రార్థించుదాము. ఆకుమునా కన్నులను నిన్నే చూడాలి. యేసయ్యా నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి. నిన్నే చూడాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీ వెలుగు ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఆకుమునా నాలుకలో నిన్నే స్తుతించాలి. యేసయ్యా నిన్నే స్తుతించాలి. ఆకుమునా నాలుకలో నిన్నే స్తుతించాలి. యేసయ్యా నిన్నే స్తుతించాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు ప్రేమను ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు ప్రేమను ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఆకుమునా కన్నులను నిన్నే స్తుతించాలి. యేసయ్యా నిన్నే చూడాలి. ఆకుమునా కన్నులను నిన్నే చూడాలి. యేసయ్యా నిన్నే చూడాలి. యేసయ్యా నిన్నే చూడాలి.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. పవిత్రమైనటువంటి దీపావళి పూజలో మూర ప్రదీప్ కుమార్, మూర రచిత వారి యొక్క బాబుకు మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆ దేవాతి దేవునిక స్వస్థత వరాలు ఈ బిడ్డలపైన కుమ్మరింప చేయమని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థించుదాము. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసము మనందరికీ కూడా ఒక నూతన జీవితాన్ని ప్రసాదింపచేస్తుంది అన్నటువంటి నమ్మకము మీకుందా? విశ్వాసము ద్వారా మన జీవితము నూతనీకరింపబడి జీవించుట కోసము మనకు తోడ్పడుతుంది అన్నటువంటి సత్యము మీకు తెలుసా? మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నారా లేదా? ఒకరిద్దరు చెప్తున్నారు. మీరు ఎందుకు పూజ అవసరం లేదు కానీ ఇంటికి వెళ్ళిపోండి, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలికినటువంటి మాటలు, నన్ను విశ్వసించినటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుతారు, నిరంతరము నేను వారి యందును వారు నా యందును జీవించెదరు అని స్వయాన క్రీస్తు ప్రభువే మనకు పలికి ఉన్నారు. అంటే మనము క్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి వారు ఈ లోకములో మరణించిన కానీ జీవించెదరు. ఈ లోకములో శారీరకంగా మరణించిన కానీ క్రీస్తు నందు జీవిస్తారు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు తెలియపరిచి ఉన్నాడు. అంటే విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి వారికి నూతన జీవము మరియు నూతనీకరింపబడినటువంటి జీవితము వసకబడుతూ ఉంది. కానీ ఏ విధంగా మనము దేవుని చేత దీవింపబడి దేవుని యందు నిత్యము జీవించట కోసమై మన జీవితం మనకు తోడ్పడుతూ ఉంది, మన విశ్వాసం మనకు తోడ్పడుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. అనుకోవచ్చు, మానవులుగా ఉన్నటువంటి మనము అనేకమైనటువంటి సమస్యలలోనూ బాధలలోనూ కష్టాలలోనూ చిక్కుకొని ఉన్నాం. అనేకమైనటువంటి వ్యాధులలోనూ సమస్యల్లోనూ బాధల్లోనూ చిక్కుకొని ఉన్నాం. మరి ఇంత సమస్యలు వ్యాధులు బాధల్లో ఉన్నటువంటి మనము నిత్యము కూడా ఏ విధంగా జీవించగలము, ఏ విధంగా దేవుడు మనకు తోడ్పడతాడు అన్నటువంటి అనుమానం రావచ్చు. చాలామందిని మన జీవితంలో వ్యాధులు బాధలు ఎక్కువైనప్పుడు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క తోడ్పాటు ఎల్లప్పుడూ ఆ బిడ్డలను వెంటాడుతూ ఉంది. ఆ తోడ్పాటు ద్వారానే వారు నిత్యం ఈ లోకములో ప్రభునందు జీవించడం కోసమై అవకాశం ఉంది అన్నటువంటి సత్యాన్ని మరిచిపోతారు. ఎందుకంటే నాకు బాధ కలుగుతూ ఉంది, వ్యాధులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మరి దేవుడు నాకేం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. వివాహమై ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది, మరి నాకు సంతాన ఫలము లేదు, సంతాన భాగ్యము లేదు. మరి ఏంటిది? నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నా పట్ల ఎందుకు దయను చూపుతలేడు, కృపను చూపుతలేడు, తన యొక్క ఆశీస్సులు నా పైన ఎందుకు కుమ్మరింప చేస్తలేడు అన్నటువంటి ఆలోచన. వివాహం జరిగింది, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య వివాదాలు, ఆర్థిక సమస్య, గొడవలు, పోట్లాట్లు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు ఎక్కడా?
మరి దేవుడు ఎక్కడ? దేవుడు అన్నటువంటి వారు ఉంటే ఇవన్నీ నాకెందుకు సంభవిస్తాయి అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు. నా భర్త తాగుతూ ఉన్నాడు, కుటుంబాన్ని పోషించడానికి స్తోమత లేదు, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మరి దేవుడు అన్నటువంటి వారు ఉంటే నా భర్తలో ఎందుకు మార్పు తీసుకురావటం లేదు? నేను ఇంత ఘనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎందుకు నా భర్త మారు మనసు పొందుతలేడు అన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి నిజంగా దేవుడు మానవునికి సహకరిస్తలేడా, అంటి పెట్టుకొని ఉండలేడా అన్నటువంటి ఆలోచన మనకు రావాలి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ప్రాంతంలో చాలా వరదలు వచ్చాయి. కుటుంబాలు, ఇండ్లు అన్నీ కూడా మునిగి తేలుతూ ఉన్నారు. అందులో ఒక పెద్దావిడ, పేదరాశి పెద్దమ్మ అని ఒక పెద్దావిడ ఫస్ట్ ఫ్లోర్లో నీళ్ళన్నీ మునగగానే కిచెన్ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంది. అక్కడికి రక్షించడానికి వచ్చినటువంటి ఒక పడవ చూస్తూ ఉంది. ఆ పడవలో ఉన్నటువంటి వ్యక్తి ఈమెను పిలిచాడు, అమ్మా రా, మేము మిమ్ము రక్షిస్తాము, రండి, ఈ పడవలోకి రండి అని పిలిచినప్పుడు ఆ పెద్దమ్మ అన్నదంట, నేను రాను, నేను విశ్వాసం ఉంచినటువంటి దేవుడు నన్ను రక్షిస్తాడు, నేను విశ్వసించినటువంటి దేవుడు నన్ను రక్షిస్తాడు, కాబట్టి నీ సలహా, నీ సహాయము నాకు అవసరం లేదు పో అన్నదంట. మళ్ళీ మరుసటి రోజు వరదలు ఎక్కువై నీరు ఎక్కువగా పారి సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చిందంట. సెకండ్ ఫ్లోర్ వరకు వస్తానే ఆ పేదరాశి పెద్దమ్మ ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కిటికీ దగ్గర తొంగి చూస్తూ ఉందంట. తొంగి చూస్తూ ఉంటే మరలా ఒక పడవ వచ్చిందంట. పడవ వచ్చి ఆ పెద్దమ్మను చూసి, అమ్మా రా, పడవలోకి రా, నిన్ను ఈ వరద నుండి కాపాడుతాము, ఇక్కడికి రా అంటే పెద్దమ్మ అన్నదంట, నేను రాను, నేను విశ్వసించినటువంటి దేవుడు తప్పుకోకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ఈ వరద నుండి కాపాడుతాడు, నన్ను ఈ కష్టం నుండి రక్షిస్తాడు, నాకు ఈ వరద నుండి విముక్తిని కలగచేస్తాడు, కాబట్టి నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి అన్నదంట. ఆ పడవ వెళ్ళిపోయింది. మరలా 3వ రోజు వర్షం ఎక్కువై నీరు పారుదల ఎక్కువై సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోతే ఆ పేదరాశి పెద్దమ్మ టెర్రస్ పైకి పోయిందంట. టెర్రస్ పైకి పోతానే అక్కడ కూడా ఆమెను రక్షించడం కోసమై ఒక హెలికాప్టర్ వచ్చిందంట. హెలికాప్టర్ వచ్చి ఆ హెలికాప్టర్ నుంచి అతను ఇది తాడుతో వేసినటువంటి నిచ్చెన కిందికి వేసి, పెద్దమ్మ ఎక్కిరా, తొందరగా పైకి రా అని చెప్పిందన్నమాట. చెప్తే పెద్దమ్మ అన్నదంట, నేను రాను, నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నేను విశ్వసించినటువంటి దేవుడు నన్ను రక్షిస్తాడు, నీ సహాయం నాకు అవసరం లేదు పో అన్నదంట. వాళ్ళు పోరాడి వెళ్ళిపోయారు. 4వ రోజు వరద ఎక్కువై నీరు పొర్లి పెద్దమ్మ ఏమైంది, చచ్చిపోయింది. నీటిలో మునిగి ఆ పేదరాశి పెద్దమ్మ మరణించిన వెంటనే పరలోకానికి వెళ్తూ ఉంటే పేతురు గారు ఆ గేటు దగ్గర ఉన్నప్పుడు, పెద్దమ్మ నువ్వు పరలోకానికి వెళ్ళిపో అన్నమాట. అంటే పేతురు దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిందంట. అదేంటి, నేను విశ్వాసముతో ఉన్నాను, దేవుని అనుక్షణం ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆపదలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాను, కానీ అంత వరదలో నేను చిక్కుకుపోయినప్పుడు దేవుడు ఏమయ్యాడు, నన్ను ఎందుకు రక్షించలేదు, నాకెందుకు మరణం సంభవించింది, నేను ఎందుకు మరణించాలి, ఇక్కడికి ఎందుకు రావాలి అని చెప్పిందంట, కంప్లైంట్ ఇచ్చిందంట. పేతురు గారు మంచి స్మైల్ ఇచ్చి, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు తర్వాత చెప్తాను, నువ్వు పరలోకానికి వెళ్ళిపో అన్నట్టు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథలో మనం విన్న విధంగా
ఆ పెద్దమ్మకు విశ్వాసం ఉంది, దేవుడు రక్షిస్తాడు, దేవుని ద్వారా నేను రక్షింపబడతాను అన్నటువంటి గట్టి నమ్మకం ఉంది, ప్రార్థన కలిగి జీవించింది. కానీ దేవుని యొక్క రక్షణ మార్గము ఏ విధంగా ఆమె దగ్గరకు సంభవిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించలేకపోయింది. దేవుని యొక్క రక్షణ మార్గము ఆమెను ఏ విధంగా సంభవిస్తూ ఉంది అన్నటువంటి వాటిని గ్రహించలేకపోయింది. స్వయాన దేవుడే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఒక టూలుగా ఉపయోగిస్తాడు, ఒక సాధనగా వినియోగించుకొని తన విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడం కోసమై వారిని వినియోగిస్తూ ఉంటాడు. ఆ పెద్దమ్మకు దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడు. పంపాడు తన సేవకులను, వెళ్ళు రక్షించని. ఏం చేసింది? తిరస్కరించింది. ఆమె తిరస్కరించింది. అందులో క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మనము విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా మనము కూడా దేవుని చెంతకు వెళ్ళాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఆ అవకాశాలను మనము వినియోగపరుచుకోవాలి. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ మన జీవితాన్ని మనము కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ఈరోజు మొదటి పట్టణములో మనం విని ఉన్నాము. దేవుడు మానవుని నశింప చేయడం కోసము సృష్టించలేదు. దేవుడు మానవుడు ఈ లోకంలో నశింపబడడానికి ఆయన సృష్టించలేదు. ఆయన కోరిక కూడా అది కాదు. మానవుడు అనుక్షణము కూడా నిత్యము జీవించాలి, ఆనందంతో జీవించాలి, సంతోషంతో జీవించాలి, ఆ ప్రభువును తెలుసుకోవాలి, ఆ ప్రభు ప్రేమలో ఉండాలి, ఆ ప్రభు ప్రేమను ఈ లోకంలో చాటి చెప్పాలి అన్నటువంటి ఉద్దేశముతోనే సంపూర్ణమైనటువంటి జీవితాన్ని దేవుడు మానవునికి అందించాడు. కానీ మానవుడు చేసినటువంటి తప్పు ఏంటి? అసూయతో ఉన్నటువంటి సైతాను యొక్క మాటను ఆలకించడం. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, చూస్తూ ఉన్నాం ఈరోజు సువిశేష గ్రంథంలో మనం విని ఉన్నాం 2 వ్యక్తుల యొక్క కథనం. 2 వ్యక్తులు. మొట్టమొదటిగా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఇది న్యాచురల్గా జరుగుతున్నటువంటి ఘటన. ముఖ్యంగా స్త్రీలు వారు పొందుతున్నటువంటి వేదన అనేది మనకు తెలుసు. కానీ ఈ స్త్రీ దాదాపు 12 సంవత్సరాలు ఈ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ కష్టముతోనూ ఈ వ్యాధితోనూ ఆ బిడ్డ వేదన పొందుతూ ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన దగ్గర ఉన్నటువంటి ప్రతి డబ్బును కూడా వెచ్చించింది. కానీ ఎలాంటి ఫలితాన్ని ఆమె పొందలేదు. తనలో ఉన్నటువంటి ఆ వ్యాధి నుండి, ఆ బాధ నుండి, ఆ కష్టము నుండి ఆమె విముక్తిని పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూసింది. ఎవరు ఒక గొప్ప వైద్యుడిగా వస్తాడు, నేను ఎక్కడ స్వస్థత పొందగలను అని వేచి ఉన్నది. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు గురించి ఆమె తెలుసుకున్నదో, అద్భుతాలు చేసే దేవుడు మన యందు ఉన్నాడు, ఆయన యందే మన రక్షణ ఉంది, ఆయనే నాకు బలమైనటువంటి అద్భుతాన్ని, ఆరోగ్యం దయచేయగలడు అన్నటువంటి విశ్వాసముతో ఆ బిడ్డ క్రీస్తు ప్రభు దగ్గరికి నడిచింది. చూడండి, జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంది. తండోపతండాలుగా ప్రజలు ఆయనను చుట్టుముట్టారు అని తెలుసుకున్నటువంటి స్త్రీ, ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటి? ప్రభువే నన్ను తాకాలి, ప్రభువే నన్ను ఆశీర్వదించాలి, ప్రభువే దీవెనలు నాకు కురిపించాలి, అప్పుడే నేను స్వస్థత పొందుతాను అన్నటువంటి ఆలోచన కాదు. ఆమెలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ప్రభు యొక్క అంగి అంచును తాకితే చాలు, నేను స్వస్థురాలవుతాను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమె అనుకోలేదు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ముందర మోకరించాలి, ఆయన చెయ్యి నా పైన ఉంచాలి, అప్పుడే నేను స్వస్థరాలు అవుతాను అని ఆమె అనుకోలేదు.
ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటి? ప్రభు యొక్క అంగి అంచును తాకితే చాలు నేను స్వస్థరాలు అవుతాను అన్నటువంటి గట్టి విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఆ స్త్రీ క్రీస్తు ప్రభు యొక్క అంగి అంచును తాకుతూ ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క అంగి అంచును తాకినటువంటి ఆ స్త్రీ వెంటనే స్వస్థరాలుగా చేయబడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు కూడా తన నుండి వెలువడినటువంటి ఆ అద్భుత శక్తిని తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే వెంటనే అడుగుతూ ఉన్నాడు, ఎవరు నన్ను తాకినది అని. అంటే మన ఆలోచన విధానము, మన హృదయంలో ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూనే ఉంటుంది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి విశ్వాసముతో ప్రభు దగ్గరికి నడవాలి, విశ్వాసముతో ప్రభు దగ్గరికి నడవాలి, ప్రార్థించాలి. ప్రార్థించిన వెంటనే నాకు జరగాలి అని అనుకున్నటువంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే. ఎందుకంటే మన అవసరము ఎలాంటిది, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎవరికి ఇవ్వాలి అన్నటువంటిది ప్రభువుకు తెలుసు. ఒక పెద్ద మేడ కట్టాను, 2 అంతస్తులు 3 అంతస్తుల మేడ కట్టాను. అది అయిపోతేనే మరలో ఒక వారం వచ్చి మోకరించి, అయ్యా నేను ఇంకొక ఇల్లు కట్టాలా, నాకు దయచేయండి, నాలో విశ్వాసం ఉంది అని వచ్చి మోకరించి 2 చేతులు వచ్చి లబోదిబో 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 ప్రార్థన చేస్తే దేవుడు చేయగలడా? ఇస్తాడా? సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. అది నీకు అవసరం అనిపిస్తే దేవుడు తప్పుకోకుండా నీకు సమకూరుస్తాడు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని వాదులు చుట్టుముట్టినా కానీ మనలో విశ్వాసాన్ని కోల్పోకోకుండా ప్రార్థనతో, విశ్వాసముతో, నమ్మకముతో ప్రభు దగ్గరికి నడవడమే ప్రతి క్రైస్తవుని యొక్క జీవిత మార్గం. అది తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని సమస్యలు రాగానే మనం అలసిపోయి అల్ప విశ్వాసంతో జీవించడం కాదు. రెండో వ్యక్తి యాయూరు. అతను అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. అతని కింద చాలామంది సేవకులు ఉన్నారు. శాసిస్తాడు ఏదైనా కానీ అతని యొక్క కుమార్తె మరణ అవస్థలో ఉంది అని తెలుసుకున్నటువంటి వాడు క్రీస్తు ప్రభు ద్వారానే ఈమె జీవితరాలు అవుతాది, జీవం పొందగలదు అన్నటువంటి నమ్మకము, విశ్వాసము అతనిలో ఉంది. అందుకే మనం సువిశేష గ్రంథంలో విన్నాం, ఏమన్నాడు? అధ్యక్షుడైనటువంటి అతను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క కాళ్ళకు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు వచ్చి నా బిడ్డను తాకిన ఎడల ఆమె జీవితరాలు అవుతుంది అని, ఆమె జీవించదు అని. చూడండి, ఎంత వినయముతో, ఎంత విశ్వాసముతో ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే తన యొక్క వినయము, విధేయత, విశ్వాసాన్ని దేవుడు క్రీస్తు ప్రభు గ్రహించి తన ఇంటికి వెళ్ళి మరణించినటువంటి తన కుమార్తెకు జీవం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమి సత్యం అంటే, మన జీవితాన్ని మనం పునర్నిర్మించుకోవాలి, మనం నిత్యము జీవించాలి, ఈ జీవిత మార్గములో మనకు దేవుని యొక్క తోడు కావాలి అని అన్నప్పుడు తప్పుకోకుండా మనము విశ్వాసాన్ని కోల్పోకోకుండా గట్టి నమ్మకముతో మన యొక్క జీవితాన్ని కొనసాగించగలగాలి. అలాంటి శక్తిని, బలాన్ని దేవుడు మనకు దయచేయమని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పౌలుసుల అతని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసమును కలిగి ఉండుము అని ప్రభు మనలను కోరుచూ ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో మనకు మన క్రైస్తవ మిత్రులకు కావలసిన ఆధ్యాత్మిక శారీరక అవసరాల కొరకు విశ్వాసముతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా శ్రీసభ ఆధ్యాత్మిక కాపరి మేపరైన మా పాపుగారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, దైవ సేవకు వాక్య పరిచయం అంకితమైన ప్రతి దేవుని బిడ్డను మీకు ప్రత్యేకంగా సమర్పించుతున్నాము. వారు నిర్బంధత కలిగిన నాయకులకు గాను ఆధ్యాత్మికంగా అందరికీ దారి చూపే విశ్వాస యోధులకు గాను తమకు అప్పగింపబడిన మందలను చక్కగా కాచి కాపాడువారుగా దీవించమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ దయగల తండ్రి, దేవుడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను అని పరిశుద్ధ వాక్యము గంటంగా పదంగా వెల్లడించుతున్నది. దేవాది దేవుని అపురూప సృష్టి అయిన మనమంతా మనకిచ్చిన జీవితాన్ని బట్టి ప్రభునకు మనసారా వందనములు స్తోత్రములు తెలియజేయుచున్నాము. ప్రభు ప్రతి రూపంలో నిత్యులుగా చేయబడిన మనమంతా పిశాచి తంత్రోపాయాలకు లొంగి మరణించక పవిత్రమైన నిర్మలమైన జీవితమును జీవించే దృఢమైన సంకల్పాన్ని మాకు నూరంతలుగా దయచేయమని అందరూ ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ప్రేమకు నిలమైన ఓ దేవా, 12 సంవత్సరాలుగా రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న స్త్రీని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లే వ్యాధులతోనూ ఇబ్బందులతోనూ పడుతున్న రోగులను మీరు స్వస్థపరచండి. ఆర్థికంగా మానసికంగా బాధపడుతున్న వారికి మీ ధైర్యాన్ని కల్పించండి. ఆర్థికంగా సహాయపడండి. అలసిన బడుగు జీవులకు మీరు పరిపుష్టిని నొసగి కావలసిన సహాయం సకాలంలో అందించి ఆదుకోమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. కృపావంతుడైన ఓ దేవా, మా సమాజంలో వైవాహిక బంధాన్ని ఒక విడదీరాని ప్రేమ బంధంగా రూపకల్పన చేస్తున్నారు. వివాహ బంధంలో అడుగుడిన ప్రతి భార్యను, ప్రతి భర్తను అడుగడుగున అనుక్షణము మీ పవిత్ర ప్రేమను గుర్తిస్తూ ఒకే హృదయంతో ఒకే మనసుతో కలిసిమెలిసి జీవించలాగున దీవించండి. దంపతులు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినట్లును, తమకు కలిగిన సంతానమును దైవ ప్రేమలో పెంచినట్లును దీవించి కాచి కాపాడమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ స్తుతి పాత్రుడా, మా సంఘంలో ఉన్న యువతి యువకులను, విద్యార్థులను మీరు పేరు పేరున దీవించండి. ఎదుగుతున్న దశలో వారికి కావలసిన తోడ్పాటును, వారి ఆశయ సిద్ధికి కావలసిన దీవెనలను దండిగా మెండుగా అందించి దీవించమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మన సొంత తలపులను, ఆలోచనలను, విన్నపాలను ప్రభుకు సమర్పించి మౌనముగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన మేత్రాసనానికి నూతన కాపరిని ఆ దేవుడు తొందరగా నిర్మించాలని, ప్రతి ఒక్క విశ్వాసురాలను దేవాది దేవుడు ప్రభు యొక్క సన్మార్గంలో నడిపించడానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం.
మన కుటుంబాలలో వ్యాధులతో అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని ప్రభుకు సమర్పించుదాం. వృద్ధాపంలో ఉన్నటువంటి వారిని దేవునికి సమర్పించుదాం. అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలకు దుష్కార్యాలకు అలవాటు పడినటువంటి బిడ్డలను దేవునికి అంకితం చేద్దాం. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, ఈ ఆదివారం విశ్రాంతి దినమున మేమంతా విశ్వాసముతో మీ చెంతకు వచ్చి ఉన్నాము. మా అందరినీ మీ ప్రేమగల బిడ్డలుగా మీ దైవరాజ్య స్థాపనకు సుశిక్షితులమైన సైనికులుగా మలచండి. మా సుశరీకంలో ఎటువంటి అవరోధాలు లేకుండా చేయండి. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించుగానుగను నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించుగానుగను నీ వరమేగా. ఈ దీనహృదిని ఆదరముతో చేకని, ఈ దీనహృదిని ఆదరముతో చేకని, నడిపించు నిరతం నీ బాటలో నా శ్రీ యేసునాథా నా జీవనాథా. శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచుని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమాలు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణ చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ వందురుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మా రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింపా తలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొనిన మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. దయచేసి అందరం కూడా మోకరించి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మన గ్రామములో చాలామంది అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో జ్ఞప్తికి తెచ్చుకుందాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. మన గ్రామములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దర్శించాలని, కుటుంబములో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని కూడా దేవుడు తొలగివేయాలని, ఏ బిడ్డ కూడా విశ్వాసాన్ని కోల్పోకోకుండా విశ్వాసముతో ఆ ప్రభు దగ్గరికి నడిచి దేవుని యొక్క దీవెనలు, అద్భుతాలు పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ఈ పవిత్రమైనటువంటి సమయంలో ప్రార్థన చేద్దాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు నీ నామముకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖముకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగననే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారణకై దారిపేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఓ నా ఏలినవారా, ఓ నా
ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ముందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదు మా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనిక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియు మాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరెసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనలో ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకోకుండా ఆ ప్రభు నందు నమ్మకముతో నడవడానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ఆ ప్రభుని వేడుకుందాం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి వ్యాధిని కూడా ఆ దేవుడు తొలగివేయాలని మనలో ఉన్నటువంటి వేదనను ప్రభుకు సమర్పించి భక్తియుతంగా మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్కివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమయొక్క పాపములన్ పరిహారించెడివారా మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమయొక్క పాపములన్ పరిహారించెడివారా మాకు సమాధానము దయచేయండి దయచేయండి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవనకు కాపాడును కాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం 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 ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం ఏ నిత్య జీవముకై సెమియించుడి పరలోకానందం అనుభవించుడి ఏ నిత్య జీవముకై సెమియించుడి పరలోకానందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం
నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పుణ్యతినేశ్వరి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి. మంచి జేసువా నా ప్రార్థన మీ ఆలకించండి, కామె లోపల దాచుకోండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతుల చేతి దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు నన్ను నన్ను పిలుచుకునండి, మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అనే దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనోద్రింపవలనని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా ఉంచుకునండి. మీ పవిత్ర శరీరము తాకిడి వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టము చేయి ముద్రింపబడిన వారి కరములకు లోకమరణము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకముల వారికి ఆనందమును ఊరటైన వసగి పరలోకములో వారు నిత్య భాగ్యం యొక్క కిరీటముగా ఉండ చిత్తగించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశింపనుగా కీళ్ళుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ఒక ముఖ్య విషయము, వివాహ విషయము
వేరుపోగు వారి పరిశుద్ధ ఆహ్వాన పత్రికగా నేను ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ కూడా పత్రిక అందినా అందకపోయినా మా యొక్క కుమార్తె పెళ్ళి 7వ తారీఖున ముహూర్తము, 8వ తారీఖున కేజీఎఫ్లో పెళ్ళి, 9వ తారీఖు మంగళవారము వాసుదేవపురం గ్రామం నందు మా సొంత గ్రామంలో మరులువెండ్లు జరగనున్నది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మీరు మమ్మల్ని సంతోషపరుస్తారని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, వెడ్డింగ్ కార్డ్స్ అందరికి ఇవ్వాలంటే కొద్దిగా కష్టమే, కానీ సారు గత 2 వారాల నుంచి మనస్ఫూర్తిగా తన యొక్క ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి కేజీఎఫ్ పోకపోయినా కానీ వాసుదేవపురంలో ఉన్నటువంటి గ్రామానికి రిసెప్షన్కి తప్పుకోకుండా మీరందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ వంతు సహాయాన్ని సార్ గారికి అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈరోజు ఒక సంతోషం, ఎందుకంటే ఒక కొత్త వ్యక్తి పట్టణం చదివిండ్రు, లేకపోతే రొటీన్ అట్లా పిల్లలు చాలామంది ఉన్నారు. దయచేసి ఆ పట్టణాలు చదవడానికి ముందుకు రండి. బైబిల్ గ్రంథమే కదా, తెలుగు అందరికీ వచ్చు, అందరూ చదువుకున్న వాళ్ళే, ఎవరు చదువుకున్న వాళ్ళు అయితే లేరు. కాబట్టి వారానికి 1-2 కొత్తగా వచ్చి బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. భయపడని అవసరం లేదు. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అందరం కూడా ఏదో తప్పులు చేస్తూ నేర్చుకుంటూ పైకి వచ్చే వాళ్ళమే. ఒకేసారి మనము ఆకాశానికి ఎక్కాలంటే ఎక్కలేం. కాబట్టి మనం నేర్చుకునే ఈ ప్రయాణములో తప్పులు ఉండవచ్చు, ఒప్పులు ఉండవచ్చు. దానికి మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడాలా? కాబట్టి కొత్తగా ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. 5th క్లాస్ పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రొటెస్టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పిల్లలే పాటలు పాడేది వాళ్ళే, బైబిల్ చదివేది వాళ్ళే, వెంటనే తీస్తూ ఉంటారు. కాబట్టి ఆ కొత్తదనాన్ని తీసుకురండి, ఇంకా సంతోషం అనిపిస్తుంది. సరేనా? మూడవదిగా తల్లిదండ్రులు కొద్దిగా బాధ్యత తీసుకోండి. మీ పిల్లల పట్ల కొద్దిగా బాధ్యత తీసుకోండి. దేనికి చెప్తున్నానంటే, గత వారం కూడా నేను చెప్పా, చదువు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువుకుంటేనే పిల్లలకు కొద్దిగా హోదా ఉంటుంది, దృఢంగా ఉండగలరు, గౌరవాన్ని పొందగలరు. మీరు పనులకి వెళ్తారు కాదంటలేను, కానీ సాయంకాలం వచ్చినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పక్కన కూర్చోబెట్టుకుని, వరే ఏం హోంవర్క్ ఇచ్చిండ్రా, ఏం చదువుతున్నావురా అని 1 రోజు 2 రోజులు నువ్వు కూర్చోబెట్టుకో. 3వ రోజు ఆటోమేటిక్గా వాడు బుక్ పట్టుకుంటాడు. పిల్లోడు వచ్చిన తర్వాత వాని దారి వాడు ఉంటాడు, తల్లి వంట చేస్తూ ఉంటుంది, తండ్రి ఊరు షికారు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఇంకా మీ బాధ్యతను మీరు నిర్వహించేది? మీ బాధ్యత ఇది. బడికి పోవాలన్నా, వాడు చదవాలన్నా కానీ మీరు శ్రద్ధ తీసుకోవాలా. మీరు ఏదో ఫాదర్ వస్తలే, ఫాదర్ కొట్టి పంపిస్తలే, ఫాదర్ భయం ఉందిలే అని కాదు. మీకు కూడా ఉండాలా. ప్రతిరోజు నాకు ఇదేం టైం టేబుల్ కాదు, ఉదయం సాయంత్రం వచ్చి ఇంటింటికాడికి వచ్చి బడికి పోయినరా లేదా చేస్తా, ఇబ్బంది ఏం లేదు. కానీ మీ బాధ్యత ఏంటి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ బాధ్యత ఏంటి? పిల్లల భవిష్యత్తుని మీరు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటూ ఉన్నారనేది మీరు నిజంగా చూసుకోవాలా. నీకు వచ్చినా రాకపోయినా వాని పక్కన కూర్చోబెట్టుకుని, వరా ఈరోజు ఏం చెప్పిండు, ఒక బుక్ తీరా అని పక్కన కూర్చోబెట్టుకొని జస్ట్ 2-3 రోజులు తిప్పండి. ఆటోమేటిక్గా వానికి భయం పుడుతుంది. నేను స్టడీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ రోజు వదిలిపెట్టా, 2వ రోజు చెప్పా, వరా శనివారం మీకు ఎగ్జామ్ ఉంటుంది రా అని చెప్పిన. ఎగ్జామ్ ఉంటుంది రా అనే వాళ్ళకి అందరు బంద్ చేసిండ్రు. వరా మీ హోంవర్క్ చెక్ చేస్తారా అని చెప్పిన, బంద్ చేసారు. నేను మళ్ళీ ఇంటింటికాడికి వచ్చి పిలుచుకురాలేను కదా. స్టడీకి కూర్చోబెట్టుకోవడం కూడా ఇదే. నా సమయం ఎంత పోతే చూడండి, నేను ఎన్నో పనులు వదిలిపెట్టుకొని ఉంటా.
పిల్లల దగ్గర కూర్చోవాలా, వాళ్ళని చూసుకుంటూ ఉండాలా, చేయాలా, ఆయన కానీ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నానంటే కనీసం మీ పిల్లల్ని మీరు పంపడానికైనా ప్రయత్నం చేయండి. నా దగ్గరికి స్టడీకి సాయంత్రం పూట పంపడానికైనా ప్రయత్నం చేయండి. అది కూడా నేను వచ్చి కర్ర పట్టుకొని తాయ్ పారా ఏదో బరగొడ్లను తోలుకుంటాను అంటే బాగలేదు అది. కొంతమంది పిల్లలు బయట ఏం చెప్తాడు, ఫాదర్ చాలా జాచోడు, ఫాదర్ బాగా జాచోడు, కొడతాడు, తిడతాడు, తీసుకుపోయి బల్లి వదిలిపెడతాడు అని. బయట ఎంత చెప్పుకున్నా నాకేం ఇబ్బంది లేదు కానీ, ఎందుకంటే మీరు ఇచ్చే సర్టిఫికేట్ నాకు ఎప్పుడు ఉండదు. అర్థమవుతుందా? కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. చెడు అన్నంత మాత్రాన నేనేం చెడ్డోని కాదు. ఓకేనా? అది దేవునికి తెలుసు, అది నాకు తెలుసు. గురువు పైన నిందలు రావడం సహజం, గురువు పైన నిందలు వేయడం సహజం. ముఖ్యంగా 2 విషయాలు ఉంటాయి. ఏంది? ఫస్ట్ది వచ్చేసి డబ్బు విషయం. డబ్బులో ఫాదర్ ఎంత నొక్కినరా, వేసినరా అని అంటారు. రెండవది అమ్మాయిలను అంటగట్టడం. ఎవరితో మాట్లాడినా కానీ, ఎవరి దగ్గర నిలబడి మాట్లాడినా కానీ వారిని వాళ్ళకి ఏదో సంబంధం ఉందిరా అని అంటగట్టడం. ఇవన్నీ కామన్. ఎందుకంటే మీకు అనుకోవడానికి, తిట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి మేమే దొరుకుతాం. కాబట్టి మమ్మల్ని అనుకుంటూ ఉంటారు, మామూలే ఎన్ని ఇంకా. కాబట్టి 10 మంది అంటూ ఉంటారు, 10 మంది మంచి చెప్తారు, 10 మంది చెడు చెప్తారు. కానీ నేను దానికి బాధపడిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు మన వ్యక్తిత్వం ఎలాంటిది, మరి ముఖ్యంగా గురువు గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడండి. మనం చూసింది ప్రతిదీ కూడా నిజం కాదు. అర్థమవుతుందా? చూసింది ప్రతిదీ కూడా నిజం కాకపోవచ్చు. కన్ఫామ్ చేసుకొని మాట్లాడండి. ఒకవేళ నువ్వు చూసి ఒకవేళ ఆ పని చేస్తూ ఉంటే అప్పుడే అడుగు, తప్పేముంది? కాబట్టి అనవసరంగా మాట్లాడాకండి, సరేనా? నేను ఊరు మొత్తం తిరుగుతూ ఉంటా, ఎవరిని చూసినా కానీ పలకరించి మాట్లాడతా. ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడడం, ఎప్పుడు ఫాదరు వాళ్ళ కాడ వీళ్ళ కాడ నిలబడి ముచ్చట పెడతాడు. మీకు ఇష్టం లేకపోతే పని చేస్తా, ఏముంది, నాదేముంది, రూమ్లో కూర్చొని ఏదైనా కంప్యూటర్ పని చేసుకుంటా. కాబట్టి ఇలాంటివన్నీ కొద్దిగా ఆలోచించండి. నాకేం పని బాట లేక వస్తలేను ఊర్లోకి. మీతో మమైక్యమై కావాలి, మీ బాధలు సాధలు తెలుసుకోవాలి, నేను కూడా మీతో ఒకటి కావాలి, ఒక కుటుంబంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తిరుగుతాను తప్ప లేకపోతే నాకు పని బాట లేక కాదు. పని బాట లేకపోయినా కానీ ఏసీ వేసుకొని పడుకున్నా నాకు మంచి నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటా. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి, సరేనా? మీకు ఇష్టం లేకపోతే ఊళ్ళోకి రాను, ఇళ్ళకి కూడా రాను, మీరే గుళ్ళకి రాని, మీకే ప్రార్థన చేస్తా, సరేనా? ఓకే. పిల్లల విషయంలో దయచేసి వారి చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకోండి. వాళ్ళని చదివించండి, కొద్దిగా చదివిస్తే మంచిది. ఈరోజు కూడా నేను చెప్పా, 2 పిల్లలు నాతో పాటు వచ్చినప్పుడు చెప్పా. నేను వస్తూ ఉంటే ఒక అతను లేచి స్వామి స్తోత్రం స్వామి అన్నాడు. వాళ్ళని అడిగినా, ఒరే నాకెందుకు స్తోత్రం చెప్తాను రా అన్న. నువ్వు స్వామి కాబట్టి అన్నాడు. అటుపక్క ఎవరైనా కావచ్చు. నేను చెప్పా, ఎవరైనా నువ్వు చదువుకుంటే అక్కడ నిలబడుకున్న వ్యక్తి ఏ కులస్తుడైనా కానీ నీకు నమస్కారం చేస్తారా అని చెప్పిన. అది చదువుకున్నటువంటి గొప్పతనం. కాబట్టి చదివించండి పిల్లలను బాగా, సరేనా? నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభు, అపవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్టు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాల్చి కాపాడుదురుగాక.
పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిన్న మనవి, పైన ఉన్నటువంటి 3 క్రాసులలో మధ్య క్రాసు ఇంతకుముందు కింద పడిపోయింది, రిపేర్ చేయించాము. ఇప్పుడు మళ్ళీ లైటింగ్ ఫెయిల్యూర్ అయింది. సో ఎవరైనా కానీ మీ కుటుంబం తరపున సాయం చేయగలిగితే దాని యొక్క విలువ వచ్చేసి 3,000 అవుతుంది. ఎవరైనా కానీ సహాయం చేయగలిగితే ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా, జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా, జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇంకొకటి గమనించండి, ఎవరైనా కానీ మర్యాదలములో సభ్యులు కావాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు దయచేసి మీ పేర్లు ఇవ్వండి. ఇంకా మర్యాదలంలో కొంతమంది చేర్చుకోవడానికి మేము ఆసక్తిగా ఉన్నాము. మేము కూడా ఈ దళములో ఒకటై దేవుని సేవ చేస్తామన్నటువంటి వారు ముందుకు రండి. స్త్రీలు, అబ్బాయిలు కాదు, సరేనా? స్త్రీలు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పూజ అనంతరము ఎవరే కానీ వెళ్ళకూడదు. మరియ తల్లి గ్రోట దగ్గర తప్పకుండా అందరూ జపం చెప్పి వెళ్ళాలి.